ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మీ ಎಲ್ಲರಿಗೂ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మరొక పర్యాయము శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి త్రిత్వము తరువాతి 3వ ఆదివారపు వర్తమానమును మనం వినే ముందు 3వ ఆదివారము ప్రపంచ తండ్రుల దినోత్సవము కావున తండ్రులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ సంఘాల్లో ఉన్నటువంటి వారికి కూడా తెలియపరచండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 7 ఆత్మీయ గుణలక్షణాలు కలిగినటువంటి తండ్రులను ముందుగా చూద్దాం. ప్రియమైనటువంటి వారులారా, మొదటిగా అబ్రహాము విశ్వాసులకు తండ్రి. రెండవది ప్రేమగల తండ్రి, లవింగ్ ఫాదర్. ప్రియమైనటువంటి వారులారా, హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసము బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము, ఈ విశ్వాసం అనేటటువంటి పదము అబ్రహాము జీవితంలో ఎన్నో సంఘటనల్లో చూస్తాం మనం. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. మరొక విషయం ఏమిటి అంటే ఆది కాండము 22వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. 25వ అధ్యాయం ఆది కాండము 5వ వచనాన్ని గమనించినట్లయితే, అబ్రహాముకు కలిగిన యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. విశ్వాసము గల తండ్రి, ప్రేమ గల తండ్రి, ప్రేమించాడు, యావత్తును ఇచ్చాడు, విందు చేశాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసము గల తండ్రి, ప్రేమ గల తండ్రి. రెండవ వ్యక్తి యోబు, ప్రాక్టికల్ ఫాదర్, వాస్తవికత గల తండ్రి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. 5వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయిచు ఉండెను. బిడ్డల కోసము దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి తండ్రి ప్రాక్టికల్ ఫాదర్, వాస్తవికత కలిగినటువంటి తండ్రి యోబు. మూడో వ్యక్తి యాకోబు, కేరింగ్ ఫాదర్, సంరక్షణ గల తండ్రి. ఆదికాండము 37వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వెళ్ళెను. తనకున్నటువంటి బిడల కోసము ఎంతో సంరక్షణ కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, బిడల పట్ల సంరక్షణ కలిగినటువంటి తండ్రి. అలానే ఇశ్రాయేలీల పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి సంరక్షణ కూడా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 28, 29 వచనాల్లో గమనిస్తే 29వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును. ఇశ్రాయేలును కాపాడు తండ్రి అని సమూయేలు ఇక్కడ చెప్పుతున్నటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, యాకోబు సంరక్షణ కలిగినటువంటి తండ్రి బిడ్డల పట్ల. ఈ నాలుగో వ్యక్తి నోవాహు, స్వార్థము లేని తండ్రి, ఇంపార్షియల్ ఫాదర్. 3 కుమారులకు సమానముగా ఆస్తి పంచాడు, చక్కగా పెంచాడు, పెంపకం బాగుంది. నోవాహుకి ఉన్నటువంటి 3 కుమారులను గమనిస్తే, షేము ఆసియా ఖండములో ఉన్నాడు, హాము ఆఫ్రికా ఖండము, యాపేతు ఐరోపా ఖండము. వీరికి 3కి 3 ప్రాముఖ్యమైనటువంటివి ఉన్నవి. దొంగ, సిలువ మోసిన వ్యక్తి, అధికారి. వీటి విషయం మరలా విపులంగా మరొక వీడియోలో విందాం. ప్రియమైనటువంటి వారులారా, 5వ వ్యక్తి క్షమించే తండ్రి, ఫర్గివింగ్ ఫాదర్. మనకు
త్రిత్వము తరువాతి 3వ ఆదివారంలో ఉన్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనములో గమనించినట్లయితే, వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తప్పిపోయిన కుమారుని కథ. ఆ కథలో ఫర్గివింగ్ ఫాదర్, క్షమించే తండ్రి. ఇక 6వ వ్యక్తిని చూద్దాం ప్రియమైనటువంటి వారులారా. భక్తి గల తండ్రి ఫిలిప్పును చూస్తూ ఉన్నాం. డివోషనల్ ఫాదర్, అపోస్తుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 8-9 వచనాల్లో, మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. 9వ వచనం, 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. ఫిలిప్పుకు 4 కుమార్తెలున్నారు, వారు కన్యకలు, పరిశుద్ధులు, ప్రవచించువారు. పౌలు అనేక దినములుండి ఈ ఫిలిప్పు కుటుంబం గురించి, వారి యొక్క కుమార్తెల గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారులారా. 7, పౌలు ఆత్మీయ తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మో. ఆత్మీయముగా తిమోతిని పౌలు భక్తుడు బలపరుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారులారా. ఈ 7గురు తండ్రులు కలిగి ఉన్నటువంటి లక్షణాలను హెవెన్లీ ఫాదర్ అయిన మన పరమ తండ్రి, ఆత్మీయ తండ్రి అయినటువంటి దేవుడు పైన చెప్పిన 7 లక్షణాలు గల తండ్రి ఆయన నీకు నాకు ఉన్నాడు. ఆయనే మన పరమ తండ్రి కాబట్టి ఆయన కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కొద్ది వీడియోను వీరు వీక్షించండి. వెంటనే త్రిత్వం తరువాతి 3వ ఆదివారపు వర్తమానం 3 పాఠాలను ధ్యానం చేసుకుందాం. అంతవరకు వందనాలు, సెలవు. ఆమేన్.